శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సదాహం సంప్రదాయజ్ఞం సంయమీంద్రం సదాశ్రయం సద్గురుం సచ్చిదానందం సదాచారం శమాశ్రయే. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. తమేతం ఏవం లక్షణం అజ్జాసం పండిత అవిద్యేతి మన్యంతే. ఇటువంటి లక్షణము గల ఈ అజ్జాసకి పండితులు అవిద్య అంటారు. తద్వివేకేన చ వస్తుస్వరూప అవధారణం విద్యాం ఆహు. దానిని వివేచన చేసి ఆత్మ అనాత్మను విడదీసుకొని తెలుసుకొని వస్తుస్వరూపాన్ని గుర్తించడానికి విద్య అని పిలుస్తారు. తత్ర ఏవం సతి అత్ర యదజ్జాసః తత్కృతేన దోషేణ గుణేన వా అణుమాత్రేణాపి స నా సంబధ్యతే. ఇది ఇలా ఉండడం చేత దేని యందు దేనిని అజ్జాస చేస్తారో దానివల్ల కలిగే దోషం కానీ గుణం కానీ దానికి ఏ కొద్దిగా కూడా సంబంధించదు. తం ఏతం అవిద్యాఖ్యం ఆత్మానాత్మనో ఇతరేతర అజ్జాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహార లౌకిక వైదికాశ్చ ప్రవృత్తాః. అటువంటి అవిద్య అనే ఆత్మానాత్మల పరస్పర అధ్యాస మూలకంగా పెట్టుకునే అన్ని లౌకిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు బయలుదేరుతున్నాయి. సర్వాణి చ శాస్త్రాణి విధి ప్రతిషేధ మోక్షపరాణి. విధి ప్రతిషేధ పరంగాను మోక్షపరంగాను ఉన్న సకల శాస్త్రాలు ఈ అవిద్యాని అజ్జాస మూలకంగా పెట్టుకునే బయలుదేరుతున్నాయి అని. అంటే దీన్ని చెయ్యాలి, దీన్ని పొందాలి, దీన్ని చెయ్యకూడదు, ఇది చేస్తే దుఃఖం కలుగుతుంది అనేది కర్మకాండ యొక్క శాస్త్రం. జ్ఞానం సంపాదించి బ్రహ్మాన్ని చేరే ముక్తుడు కావాలని ఉపదేశించిన జ్ఞానకాండ రూపమైన శాస్త్రం. ఈ రెండు అవిద్యను పెట్టుకునే బయలుదేరే అని అర్థం. మొత్తానికి ఇక్కడ వివరణ ఏంటి? సుగుమ అటువంటి అవిద్య అనే ఆత్మ అనాత్మల పరస్పర అధ్యాసను మూలంగా పెట్టుకుని అన్ని లౌకిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు బయలుదేరాయి. విధి ప్రతిషేధపరమైన అంటే విధి నిషేధపరమైన మరియు మోక్షపరమైన అలా ఉన్న సకల శాస్త్రాలు ఈ అవిద్యని మూలంగా పెట్టుకుని బయలుదేరాయి. ఇది ఒక విధంగా దీన్ని ప్రమాణ భాష్యం అని కూడా చెప్పచ్చు. ఇది ప్రమాణ భాష్యం. ఎందుకంటే ఇది ప్రమాణ భాష్యం అని ఎలాగంటారు? ఇక్కడి నుంచి చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చలు. ప్రమాణ భాష్యం ఎలాగంటారు? అజ్జాసకి ప్రమాణం ఏమిటి? మీరు ప్రమాణ భాష్యం అనుకోవచ్చు అన్నారు కదా. అజ్జాసకి ప్రమాణం ఏమిటి అనే ప్రశ్నకి ఇక్కడ జవాబిచ్చారు. ఏ వస్తువైనా కూడా ఉన్నది అని సిద్ధం కావాలి అంటే ఒక వస్తువు ఉన్నది అని ఆ వస్తువు ఉన్నదని సిద్ధం కావాలి అంటే ఆ కావాలన్నా కూడా లక్షణం చేత ప్రమాణం చేత సిద్ధం కావాలని నైయాయికుల మతం. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటారు. ఒక వస్తువు ఉంది అంటే లక్షణం చేత ప్రమాణం చేత వస్తువు సిద్ధిస్తుంది, ఉంది అని తెలుస్తుంది అని తార్కికులు నైయాయికుల మతం. అందుచేత అజ్జాసికి కూడా ఉన్నది అనడానికి ప్రమాణం కావాలి.
అధ్యాస ఉంది అంటే వస్తుసిద్ధి, ప్రమాణం కావాలి. అందువల్ల అధ్యాస కూడా ఉన్నదానికి ప్రమాణం ఏమిటి అనే దాన్ని ఇక్కడ విచారించారు. ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు విచార ప్రధానమైన శాస్త్రములన్నిటి యందు కూడా వస్తుంది. అన్ని శాస్త్రాల్లోని ప్రమాణ ప్రమేయ వ్యవహారాల యొక్క విచార ప్రధానమైన శాస్త్రాలన్నింటిలోని వస్తుంది. అలా వచ్చినా కూడా అది ప్రధానంగా న్యాయశాస్త్రానికి సంబంధిస్తుంది. ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ఆ పదాలే న్యాయశాస్త్రానివి, వేదాంతుడివి కావు. కనుక న్యాయశాస్త్రానికి సంబంధించింది. న్యాయశాస్త్రము ముఖ్యంగా ప్రమాణాన్నే విచారిస్తుంది. అది గొప్పతనం. న్యాయశాస్త్రం అంటే తర్కం, వైశేషిక తర్కం, నైయాయిక తర్కం అని అంటాం కదా. న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, ఇవి తర్కం. ఇవి న్యాయశాస్త్రము ప్రధానంగా ప్రమాణాన్నే విచారిస్తుంది. ప్రమాణంతో సిద్ధం కాలేదనుకోండి, ప్రమాణాలతో సిద్ధం కాలేదనుకోండి, ప్రమాణాలతో సిద్ధం కాకపోతే వస్తువే లేదని నైయాయికుల మతం. అంతే కదా, నైయాయికుల మతం. అందువల్ల వాళ్ళు ఏమంటారు, ప్రమాణము అని గౌరవమైన పేరు పరమేశ్వరుడు కూడా ఉపయోగిస్తారు. నమో ప్రమాణాయ అని పరమేశ్వరుడికి ప్రమాణం అని పేరు పెడతారు వాళ్ళు. అంత ప్రమాణం అనేది వాళ్ళు అంత ముఖ్యం. పరమేశ్వరుడు కూడా ఉపయోగిస్తారు గౌరవంగా ప్రమాణం అని. అందుచేత న్యాయ శబ్దము నవ ప్రమాణాయ అని మంగళవాక్యంతో వాళ్ళది ప్రారంభం అవుతుంది న్యాయశాస్త్రం. అయితే ప్రమాణ ప్రమేయం అనే వ్యవహారమే ఒక తప్పు తెలివి మూలకంగా పెట్టుకుని ఉంది. అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు అలా చెప్తారు. అసలు విషయం ఏమిటి, ప్రమాణాలు ప్రమేయము, ప్రమేయము ప్రమాణాలు ఇవి వ్యవహారము ఒక తప్పు తెలివిని మూలకంగా పెట్టుకుని వచ్చింది. వాళ్ళు అలా చెప్పిన దానిని తెలియచేయడానికి ఈ అధ్యాస భాష్యం బయలుదేరి. సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా, అది అందరికీ ప్రమాణమే. ఇప్పుడున్న లేటెస్ట్ ఆదిశంకర్ తర్వాత వచ్చిన వ్యాఖ్యానకారులు కూడా న్యాయశాస్త్రం చెప్పిందే తీసుకుంటారు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధి, లక్షణం చేత ప్రమాణం చేత వస్తుసిద్ధి అవుతుంది, వీళ్ళు తీసుకుంటారు. కానీ అధ్యాస భాష్యం దేని బయలుదేరింది, ప్రమాణ వ్యవహారమే తప్పు అని చెప్పడానికి వచ్చింది. ఎందుకంటే ఆత్మ అనాత్మ స్వరూపాన్ని నిర్ధారించి తెలియకపోవడం చేత ఇది ఆత్మ ఇది అనాత్మ అని వస్తుస్వరూపాన్ని తెలియక నిర్ధారించి తెలియకపోవడం చేత ఒకదాన్ని ఇంకొక దానిగా తెలియడమే భ్రాంతి. అంటే అధ్యాసయే అవిద్య. అధ్యాసే అవిద్య అంటే ఓ వ్యాఖ్యానకారులందరూ గుర్రమంటారు. అధ్యాస వేరు అవిద్య వేరు అంటారు. కానీ అధ్యాసే అవిద్య, ఇదే సమస్త వ్యవహారాలకి మూలం. ఇలా సమస్త వ్యవహారాలకి మూలం అనేది అధ్యాస భాష్యం యొక్క సారము. అవిద్య అనే మాటకి ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవిద్య అది గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. బౌద్ధులు, సాంఖ్యులు, యోగశాస్త్రం వారు, తార్కికులు వీళ్ళందరూ ఈ వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అవిద్యని బౌద్ధులు కూడా ఉపయోగించారు కదా, అందరూ ఉపయోగిస్తారు. ఈ సూత్ర భాష్యంలో అవిద్య అంటే అధ్యాసయే అని అర్థం. అధ్యాసీ అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్గా పడాలి మైండ్లో. ఎందుకంటే తర్వాత ఎవరెవరో వ్యాఖ్యానకారులు దానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి, అదంతా ఇక్కడ డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఉపనిషత్తుల యందు, గౌడపాదుల యొక్క కారికల యందు, ఇతర వేదాంత గ్రంథాల యందు అవిద్య అనే మాట ఉంది. ఉపనిషత్తుల్లో ఉంది, గౌడపాద కారికల్లో ఉంది, ఇతర వేదాంత గ్రంథాల్లో అవిద్య అని ఉంది. ఉపదేశాహస్సరి ఇలాంటి వాటిలో, నైష్కర్మ సిద్ధి ఇలా ఉన్నా కూడా దీని స్వరూపాన్ని మొట్టమొదట స్పష్టంగా తెలియజేసి
మనస్సుకు పట్టినట్లు చేసింది ఒక్క సగం జగద్గురు భగవత్పాదులు వారే. అయితే ఇక్కడ కలిగే మొదటి సంశయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ కలిగే మొదటి సంశయం ఏమిటంటే, సూత్రకారులు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో బ్రహ్మజ్ఞానం కోసం విచారం చెయ్యవలసి ఉంది అని చెప్పారు కదా. అలా చెప్పడం చేత సూత్రములు, ఉపనిషత్తులు, వాక్యాలు మీమాంస రూపమై ఉండడం చేత, శారీరక మీమాంస కాదు, మీమాంస అంటే విచారణ, సూత్రాలు సూత్రాలు ఏం చేసే ఉపనిషత్తు వాక్యాల యొక్క మీమాంస రూపమై ఉన్నాయి సూత్రాలను. అలా ఉండడం చేత అదాతో బ్రహ్మ జిజ్ఞాన సూత్రంతో బ్రహ్మజ్ఞానానికి విచారం చెయ్యవలసి ఉందని చెప్పడం చేత మళ్ళా బ్రహ్మవిద ఆప్నోతి పరం తరతి శోకమాత్మవిత్ అని మొదలైన ఉపనిషత్తులు బ్రహ్మ విద్యే పురుషార్థానికి హేతు అని చెప్పడం చేత బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తరతి శోకమాత్మవిత్ అని ఇలా చెప్పడం చేత ఇక్కడ భాష్యకారులు కూడా ఆ బ్రహ్మ విద్యను గురించే చెప్పవలసి వస్తున్నది. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ విద్యనే చెప్తుంది. బ్రహ్మవిద ఆప్నోతి పరం తరతి శోకం ఆత్మవిత్. ఇవన్నీ ఉపనిషత్తులు ఉండడం చేత అటువంటి బ్రహ్మ విద్యను గురించి చెప్పవలసి వస్తుంది భాష్యకారులు కూడా. ఈ విధంగా ప్రస్తుతమైన బ్రహ్మ విద్యని చెప్పడం వదిలి బ్రహ్మ విద్య గురించి కదా అన్ని ఉపనిషత్తులు వచ్చాయి. పురుషార్థం బ్రహ్మ విద్య చేతనే. బ్రహ్మవిద ఆప్నోతి పరం తరతి శోకం ఆత్మవిత్తు. ఇలా ప్రస్తుతమైన బ్రహ్మ విద్యని ఇప్పుడున్న ఇలాంటి విధాన్ని వదిలిపెట్టి ఏ సంబంధం లేని అధ్యాస యొక్క లక్షణాన్ని, అధ్యాస యొక్క సంభావనాన్ని మొదలైన వాటిని నిరూపించడంలో అర్థం ఏమిటి ఆదిశంకరులు ఇక్కడ? దాన్ని ఎందుకు నిరూపించాలి అని అంటారు ఎవరైనా. అయితే నిజంగా అదేమీ దోషం కాదు. ఎందుకు నిరూపించారు చెప్తాం. లక్షణంలో ఏం చెప్పారు? స్మృతిరూప పరత్రపూర్వ దుష్ట్రావపాసాను బాటవాడారు. సంభావన భాషలు ఏం చెప్పారు? కథం పునః ప్రారంభించి ప్రత్యేగాత్మని అపి అనాత్మ అధ్యాస వరకు సంభావన భాష్యం చూపించారు. ఇలా చూపించడం ఎందుకు చూపించారు అంటే దీనిలో దోషం లేదయ్యా. ఎందుకంటే అధ్యాస నిరూపణే ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పురుషార్థానికి కేవల అవిద్య మాత్రమే అడ్డై ఉంది. పరమ పురుషార్థమైన మోక్షానికి అవిద్యయే అడ్డు. దేవత అడ్డు కాదు, ఇంకొకటి అడ్డు కాదు, అవిద్యయే అడ్డు. అలా అడ్డై ఉన్నప్పుడే బ్రహ్మ విద్య కూడా పురుషార్థానికి కారణమవుతుంది అని కుదురుతుంది. అక్కడ అవిద్యయే కదా అడ్డు, అందులో విద్య కావాలి. విద్య ఉంటే ఆ విద్య పోతుంది. అందులో ఆ విద్య పోవడానికి బ్రహ్మ విద్యయే పురుషార్థానికి మోక్షానికి కారణం అవ్వడం కుదురుతుంది. విద్య చేతనే అవిద్య పోతుంది కాబట్టి అటువంటి ఆ అవిద్య కూడా భాష్యకారులు చెప్పే అధ్యాస స్వరూపం కలిగిందే అయ్యింది. అవిద్య అంటే అధ్యాస స్వరూపం కలిగింది. అధ్యాస కంటే అవిద్య వేరు కాదు. బంధం అనేది నిజంగా ఉండేదే అయ్యిందనుకోండి, బంధం అనేది తొలగిపోదు. మధ్వులు, వైష్ణవులు, మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్లు బంధం అనేది సత్యము, జీవుడే, పరమాత్మే, బంధము పోదు అని అన్నారు అనుకోండి. బంధం అనేది నిజంగా ఉండేదే అయినా కూడా, లేదా బంధానికి కారణమైన అవిద్య అధ్యాస కంటా విలక్షణమైనా కూడా విద్య కలగడం మాత్రం చేత అటువంటి బంధం పోతుందని ఆశ పెట్టుకోవడానికి అవసరం లేదు. విద్య కలిగిన తర్వాత ఆ బంధం నిజంగా ఉంటే ఎలా పోతుంది? విద్య కలిగినంత మాత్రాన ఆ బంధం ఉంటే, అవిద్య ఆ బంధం ఉంటే ఎలా పోతుంది? బంధానికి కారణం అవిద్య కదా, ఎలా పోతుంది? ఎందుకంటే పరమార్థంగా ఉండేది బంధం అయిపోయింది. ఆ పరమార్థంగా ఉండే బంధాన్ని విద్య తీసేయడానికి సామర్థ్యం కలిగింది కాదు. బంధం పరమార్థం అయిపోయింది, విద్య ఎలా తొలగిస్తుంది? ఎందుకంటే విద్య ఎప్పుడూ కేవలం అవిద్యను మాత్రం తీసివేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. విద్య అవిద్యను పోగొడుతుంది. లోకంలో అంతే కదండి. జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది, ఇది లోక విదితం. కనుక అందుచేత బ్రహ్మ విద్య చేత తీసివేయదగిన దానిని అవిద్యని
అధ్యాస స్వరూపం కలిగి ఉన్నదానిగా వర్ణించడం సరియైంది. అవిద్య అధ్యాస స్వరూపంగా ఉంటుంది, ఇదే కరెక్ట్. దానినే ఇక్కడ శంకరాచార్యులు చెప్పారు. తం ఏవం లక్షణమధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే అన్నాడు. అటువంటి లక్షణం కలిగి అధ్యాసను పండితులు అవిద్య అని అంటారు. అంటే ఏంటి? నైసర్గికోయం లోక వ్యవహార అని ముందు చెప్పాడు ప్రతిజ్ఞావాక్యంలో. నేను నాది అనే ఈ వ్యవహారము పుట్టుకతోనే వచ్చింది అని అన్నాడు. నైసర్గికం అంటే స్వభావం, పుట్టుకతోటే వచ్చింది అని ప్రతిజ్ఞా భాష్యంలో చెప్పారు. అది ఏదైతే చెప్పారో ఆ రకంగా అతస్మిన్ తద్బుద్ధి అని చెప్పబోతున్నారు. అది కాని దాని యందు అది అని బుద్ధి అని సామాన్య లక్షణంతో దేన్ని ముందు చెప్పబడిందో స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాసన ఏదైతే చెప్పబడిందో తర్వాత అస్తస్మిన్ అద్బుద్ధి అని అది కాని దాని యందు అది అని చెప్పబోతున్నారు. అటువంటిది అధ్యాస. ఆ అధ్యాసని పండితులు అంటే ఇక్కడ జ్ఞానులు అని అర్థం. జ్ఞానులంటే వేదాంతం యందు బాగా పరిశ్రమ చేసిన వాళ్ళు అని అర్థం. అలా పరిశ్రమ చేసిన వాళ్ళు అవిద్య అని తెలుస్తారు అని అన్నాడు. మన్యంతే తెలుస్తారు. కనుక అవిద్యాయామంతరే వర్తమానా ముండకం 1-2-8 అవిద్య అనే పదం ముండక ఉపనిషత్తులో వాడింది. ఇటువంటి ఉపనిషత్తులు యందు ఏ అవిద్య పరామర్శించబడిందో అది ఇక్కడ అధ్యాస శబ్దంతో చెప్పబడింది. అధ్యాస శబ్దంతో చెప్పబడింది. ఇక నెక్స్ట్ టాపిక్ విద్య అవిద్య. ఒక వస్తువుని మరొక వస్తువు, ఒక తాడుని ఇంకొకలాగా, పాము అన్నట్టు, ముచ్చపు చెప్పుని వెండి అన్నట్టు ఒక వస్తువుని మరొక వస్తువుని తప్పుగా తెలుసుకోవడం. ఆ తప్పుగా తెలుసుకోవడానికి ఆ రెండింటి స్వరూపాన్ని వేరు చేసి తెలుసుకోకపోవడమే కదా కారణం. అది అవిద్య. ఆ వేరు చేసి తెలుసుకోకపోవడం, ఏ వస్తువు ఏంటో తెలుసుకోకపోవడం, ఒకదాన్ని ఇంకోటి అనుకోవడం, ఇది అవిద్య అంటాం. అందుచేత వాని తత్వాన్ని ఉన్నట్టుగా వేరు చేసి తెలుసుకుంటే వాటిని ఒకదాన్ని ఇంకొక దానిగా తెలుసుకున్నది తప్పు అని నిశ్చయమవుతుంది. దాన్ని విద్య అంటారు. సరిగా వస్తుస్వరూపాన్ని నిశ్చయించి తెలుసుకునే జ్ఞానానికే విద్య అని పేరు. ఉన్నట్టుగా వస్తువుని తెలుసుకోవడమే విద్య అని పేరు. అటువంటి విద్య చేత అధ్యాస పౌడు చేత అంటే ఏంటి? అది తప్పు తెలివి అని గుర్తించడం చేత. అధ్యాస పౌడు చేత అంటే అధ్యాస ఎలా పోతుంది? తప్పు తెలివి అని గుర్తించడం చేత విద్యకి విరోధి అయి ఉన్న అధ్యాసనే అవిద్య అని పిలవడం సరి అయిందే ఉంటుంది. విద్యకి విరోధి అయిన అధ్యాసనే అవిద్య అని పిలవడం సరిగా ఉంటుంది కదా. తప్పు తెలివే కదా అధ్యాస అంటే. కనుక ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఒక చిన్న విషయాన్ని ఏంటది? విద్య అనే మాటకి ఉపాసన అనే అర్థమందు కూడా భాషల్లో అక్కడక్కడ ఉపయోగించారు. ఈ శ్రీ విద్యా వాటి కూడా ఉంటుంది. బ్రహ్మ విద్య అని వస్తుంది. అది విద్య అంటే ఉపాసన. బ్రహ్మ విద్య అంటే ఇది ఆత్మ విద్య కాదు అది. కనుక ఇక్కడ విద్య అనే మాటకి ఆ ఉపాసన అనే అర్థం ముందు కూడా భాషల్లో అక్కడక్కడ ఉపయోగించారు. సాండిల్య విద్య, సంసర్గ విద్య, ఉపకోసల విద్య మొదలైన వాటి యందు విద్య అని అంటే ఏంటి? ఇక్కడ ఉపాసన అని అర్థం ఉపనిషత్తుల్లో వచ్చింది. అయితే ఇక్కడ విద్య అంటే జ్ఞానము, సరి అయిన తెలివి అని ఆత్మ అనాత్మ స్వరూపాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం విద్య అని ఇక్కడ పిలిచారు ఉపనిషత్తు. ఇక్కడ విద్య అంటే అని 2 రకాలుగా వాడతారు. అందుకే ఉపనిషత్తులు మనం చదివించుకుంటే అర్థమైపోతుంది ఉండదు. కనుక ఈ విద్యా విచారము మిగతా ఏ భాషల్లో కూడా చెప్పబడలేదు, ఒక్క శంకర భాషల్లోనే చెప్పబడుతుంది. ఎందుకన్నా మోక్షానికి అవిద్య అడ్డు. అవిద్య పోవాలంటే విద్య. మిగతా భాష్యకారులు ఆ చెప్పే బ్రహ్మ విద్య ఉపాసనా రూపం అంటుదే అనేది మర్చిపోకూడదు. శంకరాచార్యుల వారి కంటా పూర్వం ఉన్న వృత్తికారులు, శంకరాచార్యుల తర్వాత వచ్చిన వాళ్ళు
వీళ్ళందరూ కూడా బ్రహ్మ విద్య అంటే ఉపాసనా రూపమైనదే తీసుకున్నారు. అందుచేత ఆచార్యులు వారు గీతాభాష్యంలో ఈ విద్య వివేకం గురించి వాళ్ళ మాటలతో ఇలా చూపించారు, చక్కగా చూపించారు. ఎక్కడ? భగవద్గీతలో. ఏమని? యథాశాస్త్రం క్షేత్రజ్ఞ లక్షణ పరిజ్ఞానపూర్వకం ప్రాగ్ దర్శిత రూపాత్ క్షేత్రాదు ముంజాత్ ఏవ ఇషికాం యథోక్త లక్షణం క్షేత్రజ్ఞం ప్రవిభజ్య న సత్తన్నా సదుచ్యతే ఇత్యనేన నిరస్త సర్వోపాధి విశేషం జ్ఞేయం బ్రహ్మస్వరూపేణ యః పశ్యతి. ఏమన్నారు? శాస్త్రంలో చెప్పినట్లు, శాస్త్రం ఎలా చెప్పిందో అలా యథాశాస్త్రం చెప్పినట్లు క్షేత్రజ్ఞుల లక్షణములనే. క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? క్షేత్రం అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ, క్షేత్రజ్ఞుడు జీవుడు. ఈ లక్షణమని వాటి భేదాన్ని తెలుసుకోవడం ద్వారా వెనుక తెలుపబడి ఉన్న రూపం గల క్షేత్రం నుండి, అంటే ఈ దేహేంద్రియాలని నఖశక పర్యంతం వర్ణిస్తాడు. అందులో ఈ క్షేత్రం నుండి గడ్డి భాగాన్ని వేరు చేసుకున్నట్లు వెనుక చెప్పినటువంటి క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రము నుండి వేరు చేసి, అది సత్తు కాదు, ఏది? క్షేత్రం సత్తు కాదు, అసత్తు కాదు అని శ్లోకరీతిగా ఏ ఉపాధి లేని జ్ఞేయమైన బ్రహ్మమని దాని స్వరూపంతో ఎవడు తెలుసుకుంటాడో, పశ్యతి అంటే చూస్తాడో, అంటే చూడవద్దు కదా, తెలుసుకుంటాడో కనుగొంటాడో, క్షేత్రజ్ఞ మాయా నిర్మిత అస్తి. మరియు క్షేత్రము మాయతో నిర్మితమైన ఏనుగు, స్వప్నదృష్ట వస్తు, కలలో కనిపించే వస్తువు, గంధర్వ నగరాధివతు, గంధర్వ నగరము మొదలైన వాటి వలె అసద్ ఏవా సద్ ఇవా అవభాసతే. తాను అసత్తాయి ఉండి అవన్నీ సత్తువలే కనిపిస్తుంది. కలలో కనిపించే గంధర్వ నగరం నిజమని కనిపిస్తుంది, కలలో చూసిన వస్తువు నిజమని కనిపిస్తుంది, మాయతో నిర్మితమైన ఏనుగు నిజమని కనిపిస్తుంది, అసత్తే సత్తువలే కనిపిస్తుంది అని ఈ విధంగా ఎవరికి నిశ్చయమైన ఎరుకు కలుగుతుందో, ఇతి ఏవం నిశ్చితో విజ్ఞానయ, ఎవరికైతే కలుగుతుందో తస్య యథోక్త సమ్యక్ దర్శన విరోధాత్ అవగచ్చతి మిథ్యాజ్ఞానం. అతనికి ఈ చెప్పిన సమ్యక్ దర్శనము ఏది? క్షేత్రము నుండి క్షేత్రజ్ఞుని వేరు చేసి క్షేత్రము మాయా ఏనుగు వలె, కలలో కనిపించే వస్తువు వలె, గంధర్వ నగరం వలె, ఇది అసత్తే సత్తు వలె తోస్తున్నదని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో, యథార్థ జ్ఞానానికి తెలుసుకుంటాడో, అటువంటి యథార్థ జ్ఞానానికి విరుద్ధంగా ఉండడం చేత అది మిథ్యాజ్ఞానము అని తెలుస్తుంది. దాని చేత అపగచ్చతి మిథ్యాజ్ఞానం, తప్పు తెలివి తొలగిపోతుంది. తప్పు తెలివి అంటే అధ్యాస. ఈ అధ్యాస యందు అవిద్యా శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఇక్కడ ఇలా చెప్పబడింది. అయితే దీని మీద కొంతమంది ఇప్పుడున్న అభిప్రాయం చాలామందికి ఉంది. చాలామంది అభిప్రాయం ఏమంటారు? భగవత్పాదులు వారు ఇంత స్పష్టంగా విద్యల గురించి చెప్పినా కూడా కొంతమంది ఈ విద్య అవిద్యలు అనే శబ్దాలని అర్థాన్ని గురించి ఎన్నో రకాల భేదాలు కలిగి ఉన్నారు. భామతికారులు ఒకలా చెప్తారు, వివరణ ప్రస్థానకారులు ఒకలా చెప్తారు. ఇలా ఎన్నెన్నో వచ్చేసాయి. వారేమంటారు? చిన్మాత్రనే ఆశ్రయంగాను, జాగ్రత్తగా చిన్మాత్రని ఆశ్రయించింది అన్నమాట. చిన్మాత్రనే ఆశ్రయంగాను విషయంగాను కలిగి ఉండి జడాత్మకమైన అవిద్యాశక్తియే అవిద్య అంటారు. అంటే ఏంటి? మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే మిథునీకృత్య అనే దగ్గర వ్యాఖ్యానకారులు ఏమంటారంటే, మిథ్యాజ్ఞాన నిమిత్తం అనే దాన్ని మిథ్య అయిన అజ్ఞానము మిథ్యాజ్ఞానం అన్నారు. మనం ఏమంటాం? మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి అంటాం. వీడు మిథ్య అయిన అజ్ఞానం విడదీశారు. మిథ్యా అజ్ఞానం, మిథ్య అయిన అజ్ఞానం, మిథ్యాజ్ఞానం అన్నారు. మిథ్య అంటే అనిర్వచనీయమైన అజ్ఞానం అంటారు. అంటే ఏంటి? జ్ఞానము కానిది, అంటే దానికి చైతన్యం లేదు, జడాత్మకమైనది అవిద్యాశక్తి అని చెప్పారు. అదే ఉపాదాన కారణంగా ఉందంటారు.
కనుక అవిద్యాశక్తియే అవిద్య అంటారు. అటువంటి ఆ అవిద్యయే జడవస్తు రూపంగా పైన చెప్పబడిన అధ్యాస రూపకంగా పరిణమిస్తుంది అంటాడు. అటువంటి అవిద్యాశక్తి అన్నాడు కదా, అదే అవిద్య అన్నాడు. ఆ అవిద్యాశక్తి అవిద్య, ఆ అవిద్యయే ఆ అవిద్య ఏదైతే ఉందో అదే జడరూపాలుగా పైన ఏదైతే చెప్పబడిందో అధ్యాస, ఆ అధ్యాస రూపకంగా అదే పరిణమిస్తుంది అంటాడు. ఆ కారణం చేతనే దాన్ని ఏమన్నారు వాళ్ళు, మూలావిద్య అని కారణావిద్య అని పిలుస్తారు. మూలావిద్య ఏది, ఆ జడాత్మకమైన అవిద్యాశక్తిని మూలావిద్య అని కారణావిద్య అని పిలుస్తారు. అయితే ఇటువంటి దానిని వదిలి కార్యావిద్య అయిన అధ్యాసని ఎందుకు వర్ణించారు? మరి కారణావిద్య మూలావిద్య ఒకటే కదా, అది జడాత్మకమైన అవిద్యాశక్తియే కారణావిద్య, మూలావిద్య కారణావిద్య. అయితే మరి ఇటువంటి దాన్ని వదిలిపెట్టి మరి కార్యావిద్య కారణావిద్యను వదిలిపెట్టి కార్యావిద్య అయిన అధ్యాసని ఎందుకు వర్ణించారు మరి వాళ్ళు భాష్యకారులు? అంటే వాళ్ళు ఏమంటారు, సుషుప్తి మొదలైన వాటి యందు అనర్థం కలగజేయడానికి లేదది కార్యావిద్య. సుషుప్తి సమాధి వాటిలో ఈ కార్యావిద్య అంటే అధ్యాస మాట కార్యావిద్య అది అనర్థాన్ని కలగజేసిందిగా లేదు కదా. సుషుప్తిలో అధ్యాస లేదు కదా, కార్యావిద్య లేదు కదా. లేదు కాబట్టి కార్యావిద్యగా పరిణామము చెందిన అధ్యాసయే అనర్థకారి. అది అనర్థకారి కదా. మెలకువలో కళలో అదే కదా పరిణమిస్తున్నాడు, కనిపిస్తుంది. అదే అనర్థకారి అధ్యాసయే. కనుక అధ్యాసనే ముఖ్యంగా వర్ణించారు, అనర్థకారి కాబట్టి అదే ముఖ్యంగా వర్ణించారు అంటారు వాళ్ళు. ఇంకా ఏమంటారు, అందుచేతనే అస్య అనర్థహేతో ప్రహరణాయ అన్నారు. అటువంటి ఆ కారణం చేత అధ్యాసని అవిద్యా కార్యం అవడం చేత అవిద్య అని పిలిచారని చెప్తున్నారు వాళ్ళు. అవిద్యాయతి మన్యంతే అంటే ఈ రకంగా చెప్తున్నారు. అటువంటి అధ్యాసను అవిద్యా కార్యమే ఉంది కాబట్టి అధ్యాస అవిద్యా కార్యం, అవిద్య కారణం. ఆ అవిద్య అనే కారణం మూలా విద్య కదా, ఆ కారణావిద్య అది కారణం, దాని కార్యం ఇది కాబట్టి ఆ అధ్యాస అవిద్యా కార్యం అవడం చేత అవిద్య అని పిలిచారు దాని కారణం కాబట్టి. అంతేకాని అది అవిద్య కాదు, అది పరిణమించేది. ఆ కారణావిద్య చేత కార్యావిద్య వచ్చింది కాబట్టి దీన్ని కూడా అవిద్య అని పిలిచారని చెప్తున్నారు వాళ్ళు. దీనికి జవాబు ఏంటంటే అధ్యాస అనర్థకారి అని శంకరాచార్యులు చెప్పారు. అది కరెక్టే. ఎందుకంటే అస్య అనర్థహేతో ప్రహరణాయ, అధ్యాసని అనర్థం చెప్పడం సత్యమే. భాష్యకారులు ఆ వ్యాఖ్యానకాలు చెప్పిందని మనం జవాబు చెప్తున్నాం, నిజమే. అందుకే భాష్యకారులు అలాగే చెప్పారు. కానీ అనర్థహేతో అని చెప్పారు. కానీ సుషుప్తి యందు కారణావిద్య ఉన్నా కూడా అనర్థకాడు కాదు. అందువల్ల కావున భాష్యకారులు దాన్ని వర్ణించలేదు అనేది మీరు ఏది చెప్తున్నారో అది మాత్రం సరికాదు. సుషుప్తిలో కారణావిద్య ఉంది, కారణావిద్య ఉంది. ఆ కారణావిద్య ఉన్నా కూడా అది అనర్థకారి కాదు అని భాష్యకారులు చెప్పారని మీరు అంటున్నారే, అది అనర్థకారి కాదు. అధ్యాస అనర్థకారి కాబట్టి అధ్యాస ఎందుకు వచ్చింది? కారణావిద్య వల్ల వచ్చింది, కార్యావిద్య అనే అధ్యాస. అందులో ఇదే అనర్థకారి, అందే ప్రహరణాయ అని చెప్పాడు అని మీరు చెప్తున్నారే. కారణావిద్య అనేది అనర్థకారి కాదు ఇదే అని, అది తప్పు. అలా వర్ణించలేదు. ఎందుకు అంటే ఈ రకమైన కారణావిద్యను ఆచార్యులు ఎక్కడా పరామర్శించలేదు. ఈ రకమైన కారణావిద్యను ఆచార్యులు ఎక్కడా పరామర్శించలేదా? అది తప్పు. ఎందుకంటే దానికి ఆక్షేపం వచ్చింది. పరామర్శించలేదు కారణావిద్య అంటే మీరు వెంటనే ఊకొట్టకూడదు. దానికి ఆక్షేపం ఏంటి? అదేంటండి, ప్రాజ్ఞ కారణబద్ధస్తు అని మాండూక్యకారిక 1:11 వచ్చింది కదా. ప్రాజ్ఞుడు కారణబద్ధుడైతే అంటే కారణబద్ధుడు అంటే కారణావిద్య కదా ఉంది కదా అక్కడ కారికేందు. గౌడపాదాచార్యులు కారణావిద్యను పరామర్శించారు కదా. కారణవిద్యను ఎక్కడ పరామర్శించినది ఎలా చెప్తారు మీరు? పరామర్శించారు కదా కారణావిద్యని.
గుర్తుపెట్టుకోండి. కారణ విద్య అన్న, మూలా విద్య అన్న, అవిద్యాశక్తిని అన్ని పర్యాయ పదాలు. దానిని భాష్యం కూడా రాశాడు శంకరాచార్యులు. వదిలిపెట్టారా పోనీ? భాష్యం రాస్తే ఏమన్నారు? తత్వాగ్రహణ అన్యథాగ్రహణాభ్యాం బీజ ఫలాభావాభ్యాం అన్నారు. అంటే ఏమిటి? తత్వము తెలియకపోవడం, తత్వము తెలియకపోవడం అగ్రహణం, అంటే గ్రహించకపోవడం, తెలియకపోవడం అగ్రహణం. తత్వాన్ని తెలియకపోవడం ఒకటైతే వేరుగా తెలుసుకోవడం అనియతాగ్రహణం, వేరుగా తెలుసుకోవడం. బీజ ఫల భావాభ్యాం, అలా ఈ రకంగా తత్వం తెలియకపోవడము, దాన్ని వేరుగా తెలుసుకోవడము, తెలియకపోవడం అనేది బీజం, వేరుగా తెలుసుకోవడం ఫలం. ఈ బీజ ఫల రూపంతో వెనుక చెప్పబడినటువంటి విశ్వతేజస్సులు కట్టుబడి ఉన్నారు. ప్రాజ్ఞుడు కేవలం బీజ రూపంతో ఒక్కదాని చేతనే కట్టుబడి ఉన్నాడు అని భాష్య రాశారా లేదా? 1:11 బీజ రూపం అంటే కారణ విద్య కదా, కారణ విద్య కదా. ఎందుకంటే తత్వాన్ని తెలియకుండా ఉండడం, తత్వాన్ని తెలియకుండా ఉండడం అనే బీజం ఒక్కటే ప్రాజ్ఞుడై ఉండడానికి నిమిత్తం అనేది అన్నారు భాష్యకారులు, అన్నారు భాష్యకారులు. అదే కదా కారణ విద్య. అలాంటప్పుడు కారణ విద్యను భాష్యకారులు పరామర్శించలేదని ఎలా చెప్తారండి మీరు? బాగుందా? ఎలా చెప్తారు? దానికి జవాబు, నాయనా నిజమే, భాష్యకారులు కారణ విద్య అనే మాటను చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళు మీరు చెప్పే అధ్యాసిక ఉపాదాన కారణంగా పరిణామం చెందేటటువంటిది అని ఎక్కడ చెప్పలేదు. నిజమే, భాష్యకారులు కారణ విద్య కార్య విద్య అని చెప్పారు. కానీ కారణ విద్య ఏదైతే ఉందో మీరు చెప్పినట్లు అది కార్య విద్య అని అధ్యాసిక ఉపాదాన కారణంగా పరిణామం అని చెప్పలేదు. అది ఇక్కడ తీసుకోవాలి, చెప్పలేదు. ఎందుకంటే అక్కడే ఆ కారికలను ఏం చెప్పారు? ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుర్యయో అని అగ్రహణ శబ్దాన్ని గ్రహించకుండడం అనే అర్థంలో వాడారు. ఇక్కడ ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుర్యయో, ప్రాజ్ఞతుర్యులిద్దరూ, ప్రాజ్ఞుడు తుర్యుడు, తుర్యుడు అంటే పరమాత్మ, ప్రాజ్ఞుడు అంటే సుషుప్తి పురుషుడు, ఇలా ఇద్దరికి ద్వైతం యొక్క అగ్రహణం సమానము. అగ్రహణం అంటే ద్వైతం యొక్క అగ్రహణం అంటే ద్వైతం లేకపోవడం ఇద్దరికి సమానం, ప్రాజ్ఞుడికి సమానము, తుర్యుడికి సమానం అని ఇక్కడ ద్వైతం యొక్క అగ్రహణము అని వాడారు. అగ్రహణ శబ్దాన్ని ఇలా వాడారు, ద్వైతస్య అగ్రహణం అన్నారు. అగ్రహణ శబ్దాన్ని అర్థం ఏంటండి? గ్రహించకపోవడం, తెలియకపోవడం అని కదా అర్థం. ఆ అర్థంలో వాడారు, అదొకటి గుర్తుంచుకో. ఇంకో మాట ఏమన్నారు? అన్యతా గృహ్ణాత స్వప్నో నిద్రా తత్వమాజనత తత్వమజానత విపర్యాసే తయోక్షీణి తురీయం పదమస్మృతి. 1వ 15వ కారిక. వేరుగా తెలుసుకోవడం కళ. అన్యతా గృహ్ణాత స్వప్నం అంటే వేరుగా తెలుసుకోవడం కళ. నిద్రాతత్వమజానత, తత్వం తెలియకుండా ఉండడమే నిద్ర. ఈ రెండిటికి అర్థం ఏంటి? విపర్యాసే తయోక్షీణి. ఈ రెండు తప్పు కల్పన. ఈ తప్పు కల్పన రెండు క్షీణి నశించిపోతే తురియం పదమస్మృతే, తురియ స్థానాన్ని పొందుతాడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అజ్ఞానం అంటే ఏంటి? విపర్యాసే అని అన్నాడు. విపర్యాస అంటే తప్పు కల్పన మాత్రం అని వర్ణించారు. అంటే అగ్రహణం అంటే గ్రహించకపోవడం అన్నారు, విపర్యాసం అంటే తప్పుడు కల్పన అని అన్నారు. భాష్యంలో కూడా అది కారిక. భాష్యంలో అక్కడ ఏమన్నారు? తత్వ అప్రతిబోధ మాత్రమే వహి బీజం ప్రాజ్ఞత్వే నిమిత్తం అని రాశారు. అంటే తత్వాన్ని తెలియకుండా ఉండడం, తత్వం తెలియకుండా అనే బీజం ఒక్కటే ప్రాజ్ఞుడు అయి నీవు ఉండడానికి నిమిత్తమై ఉన్నది. తత్వాన్ని తెలియకుండా ఉండడం అంటే అగ్రహణం. అగ్రహణం మాత్రమే ప్రాజ్ఞుడికి నిమిత్తమై ఉందన్నారు. ఇక్కడ కారణబంధమైన అప్రతిబోధని నిమిత్త మాత్రంగా వర్ణించారు. అంటే తెలియకుండా ఉండడం. అప్రతిబోధ అంటే తెలియకపోవడం.
అదే కారణంగా మాత్రంగా చెప్పారు. అలా వర్ణించడం చేత అధ్యాసిక ఉపాదానమైన అవిద్యకి ఇక్కడ అవకాశము అని అన్నారా? ఆ అవకాశం లేదు. అవిద్యకు ఉపాదాన కారణమైన అగ్రహణం అనే దాన్ని కారణావిద్యగా వర్ణించారా? అక్కడ నిమిత్త మాత్రం అన్నారు. అక్కడ ప్రాజ్ఞుడికి తెలియకుండా ఉండడమే నిమిత్తము, అగ్రహణమే నిమిత్తము. అగ్రహాన్ని నువ్వు కారణావిద్య ఎలా చెప్తావు? ఆ కారణావిద్య ఉపాదాన కారణంగా అధ్యాస అవుతుంది అని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. ప్రాజ్ఞత్వే నిమిత్తం. ఎలాగా? తత్వ అప్రతిబోధ మాత్రమేవ అని విశేషం వాడారు. తెలియకపోవడం అనేది మాత్రమే ప్రాజ్ఞుడికి నిమిత్తమే ఉంది. అందువల్ల కారణబంధమైన అప్రతిబోధని నిమిత్త మాత్రంగా వర్ణించడం చేత అధ్యాసిక ఉపాదానమైన అవిద్యకి ఇక్కడ అవకాశం లేదు కదా. మేము అది చెప్తున్నాం. మీరు చెప్పే కారణవిద్య కార్యవిద్య కాదు. అంతేకాకుండా సుషుప్తి ఎందు కూడా కారణావిద్య ఉందని చెప్తే, ఒకవేళ సుషుప్తిలో కారణావిద్య ఉంది అని చెబితే అనాత్మ కార్యరూపంతోనో కారణరూపంతోనో ఏదో ఒక రూపంతో అవిచ్ఛిన్నమైన ఉనికి కలదై ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఇంకో మాటగా చెప్తున్నారు. సుషుప్తిలో కూడా కారణావిద్య ఉంది, అని చెప్పాం అనుకోండి. అలా చెబితే అనాత్మ కార్యరూపంతోనూ అనాత్మ అప్పుడేమవ్వాలి? కార్యరూపం. అక్కడ కారణావిద్య ఉందనుకోండి. కారణావిద్య ఉంటే అప్పుడేమవుతుంది? అనాత్మ కార్యరూపంతోనూ కార్యరూపం అనుకుంటుందండి. కారణరూపకం అని అంటే బీజరూపకం అని చెప్పాడు కదా. అంటే కారణరూపంతోనూ పోని కార్యరూపంతోనైనా లేదు కారణ రూపంతోనూ ఏదో ఒక రూపంతో అవిచ్ఛిన్నమైన ఉనికి కలదై ఉండాలి. ఆ అవిచ్ఛిన్నమైన ఉనికి కలదై సత్యానృతాలైన ఆత్మానాత్మల యొక్క మిథునీకరణం అనే అధ్యాస అనే సిద్ధాంతం తప్పిపోతుంది. అంతే కదా? అవదా? తప్పిపోతుంది. ఎందుకంటే అవిచ్ఛిన్నమైన ఉనికి కదా అది. అక్కడ కారణావిద్య మాత్రమే ఉందంటే విచ్ఛిన్నమైపోయింది, కార్యావిద్య లేదు. అవిచ్ఛిన్నమైన ఉనికిని కలదండి. ఏదంటే ఏదో ఒక కార్యావిద్యతోనో కార్యరూపంతోనో కారణరూపంతోనో అదే ఒక రూపంతో అవిచ్ఛిన్నంగా ఉనికి కలది ఉందనుకోండి. లేనిది ఎలా వస్తుంది? కార్యరూపకంగా పరిణమిస్తుంది, అధ్యాస రూపకంగా ఉన్నదే పరిణమిస్తుంది. ఉన్నది బీజరూపకంగా ఉందనుకోండి. బీజరూపకంగా ఉందంటే అది కార్యరూపంతోనో కారణరూపంతోనో ఏదో రూపంతో అవిచ్ఛిన్నంగా ఉండాలి. ఆ అవిచ్ఛిన్నంగా ఉనికి కలిగింది అన్నాను అనుకోండి. అప్పుడు అలా ఉండేది అప్పుడేమవుతుంది? సత్యానృతే మిథునీకృత్య. సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను ఆత్మ అనాత్మల మిథునీకరణమే అని అధ్యాస అని సిద్ధాంతం అప్పుడేమవుతుంది? తప్పిపోతుంది. అందుచేత అవిద్యా కార్యం అవడం చేత అధ్యాసని అవిద్యాని పిలిచారు అనేది సరికాదు. అందుచేత ఇక్కడ అవిద్యా కారణం చేతనే అధ్యాసని అవిద్యాన్ని పిలిచారని తప్పు కాదు. అవిద్య అనే కారణం చేతనే అవిద్యాన్ని పిలిచారు అనేది నువ్వు తప్పు. అవిద్యా కార్యం అవడం చేత అవిద్యా కార్యమై ఉండడం చేత అవిద్యాన్ని పిలిచారని తప్పు. అవిద్యా కార్యం అవడం చేతని కాదు అది అధ్యాసని పిలవడం. అందులో అవిద్యా కార్యం కాదు అధ్యాస. అవిద్య కారణము, అధ్యాస కార్యం అని కదా. అవిద్యా కార్యం కాదు అధ్యాస. అవిద్య అంటేనే అధ్యాస అని మేము చెప్తున్నాం. అంతేకాని అవిద్య యొక్క కార్యం కాదు అధ్యాస అని ఇంతవరకు అయింది. అయితే మరి ప్రస్తుత అధ్యాసని అవిద్యాని ఎందుకు పిలిచారు? మరి శంకరాచార్యుల వారు తమేతం అని మొదలుపెట్టి అవిద్యేతి మన్యంతే అధ్యాసని అవిద్యాన్ని ఎందుకు చెప్పారు? మరి దానికి ఏంటి అర్థం అంటే, అది అవిద్య విద్యకి విరోధి కాబట్టి. అవిద్య విద్యకి విరోధి. ముచ్చిప్ప స్వరూపము తెలియబడే ఏ విద్య ఉంటుందో, అంటే ఎటువంటి విద్య ఉంటుందో ముచ్చిప్ప, ఆ ముచ్చిప్ప యొక్క స్వరూపాన్ని తెలియజేసే ఎటువంటి విద్య ఉంటుందో దానికి వెండి అధ్యాస అనేది విరోధి కదా. ఇది ముచ్చిప్ప.
ఇది ముచ్చుప చెప్ప అని తెలియబడేది మనకు జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగింది. అది ఏదైతుందో దానికి ఏంటి, వెండి అనే అధ్యాస విరోధి కదా, వెండి అనేది విరోధే కదా, విరోధి. అందువల్ల రజిత అధ్యాస అవిద్య. వెండి అనే అధ్యాస ఏదైతుందో అది అవిద్య కదా. ఎందువల్ల ఆ అధ్యాస దేని వల్ల పోతున్నది, ఇది ముచ్చుప చెప్ప అని విద్య చేతి పోతుంది. విద్య చేతి పోతున్నప్పుడు వెండి అనే అధ్యాస దేనితో పోయింది, విద్య చేతి ఎక్కిపోయింది కదా, పోయింది. ఇది ముచ్చుప చెప్ప అని జ్ఞానం కలిగినప్పుడు అది పోయింది కదా. అప్పుడు ఏమైంది, అధ్యాస అవిద్య అయింది. ఏనన్నా అధ్యాస అవిద్య అయింది. అలాగే సర్వత్ర ఎక్కడెక్కడ అధ్యాస జరిగినా కూడా అక్కడ ఆరోపించబడిన జ్ఞానము అంటే ఆ అది తప్పు తెలివి. ఇక్కడ ఆరోపించబడిన జ్ఞానము ఆయా అధిష్టానం యొక్క అవిద్యగా చెప్పదగింది. అంతే కదా, ఆ అధిష్టానం యొక్క అవిద్యగా చెప్పబడింది. ముచ్చెప్ప చెప్ప అనే అధిష్టానం తెలియనప్పుడు వెండిగా కనిపిస్తుంది, తాడనే అధిష్టానం తెలియనప్పుడు పాముగా కనిపిస్తుంది. అప్పుడు అధిష్టానం యొక్క అవిద్యగా చెప్పబడుతుంది. అధిష్టానం తాడు అని తెలియనప్పుడు తెలియకపోవడం అది అవిద్య. ముచ్చెప్ప చెప్ప అని తెలియకపోవడం అవిద్య. ఈ అధిష్టానం యొక్క అవిద్యగా చెప్పబడుతుంది, దాన్ని తెలియకపోవడమే అధ్యాస. అలాగే వేదాంత విహిత విద్యకి అవిద్య విరోధవడం చేత వేదాంతంలో తెలియచేసిన విద్యకి వేదాంతంలో చెప్పబడిన విద్యకి అవిద్య విరోధి కదా. వేదాంతంలో చెప్పిన విద్య వేరు, ఆ విద్యకి అవిద్య విరోధి కాబట్టి విద్యతో పోతుంది. కనుక వేదాంత విహిత విద్యకి అవిద్య విరోధం అవడం చేత విద్యతో పోయేటటువంటిది కాబట్టి ప్రస్తుత అధ్యాసని అవిద్య అని పిలిచాడు. అయితే కొంచెము ఇక్కడ విశేషం ఉంది, ఒక విశేషం ఉంది, చాలా ఇంపార్టెంట్ విశేషం ఇది, వినాలి. లోకంలో ఆయా వస్తువు యొక్క విద్య కలిగినా కూడా లోకంలో ఆయా వస్తువుల యొక్క జ్ఞానం కలుగుతుంది కదా. లోకంలో మనం ఏదో అనుకుంటాం, అది కాదు, నిజం తెలుస్తుంది విద్య చేత అదా అని. కనుక ఆయా వస్తువు యొక్క విద్య కలిగినా కూడా మరొక వస్తువు యొక్క విద్య కలగకుండా ఉండదు. అలా కలగకూడదు. మనకి జ్ఞానం కలిగింది అంటే మళ్ళీ ఇంకో వచ్చేసింది, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకో భ్రమ కలిగింది అంటే అంటామా, ఇంకోటి కలగకుండా ఉండదు. అది రూల్ ఏం లేదు. ఎందుకంటే అవిద్య కలగడానికి ఉన్న హేతువు పూర్తిగా పోదు కాబట్టి. అవిద్య కలగడానికి గల హేతువు కారణం పూర్తిగా అది పోదు. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఆత్మజ్ఞానమే లోకంలో ఉన్న అన్ని అధ్యాసలకి మూలహేతు. ఆత్మజ్ఞానమే అన్ని అధ్యాసలకి మూలహేతు. ఇంతే, ఆత్మజ్ఞానం లేకపోవడం ఎంత. ఇప్పుడు ప్రపంచంలో నేనున్నానా, నాలో ప్రపంచం ఉందా, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. ప్రపంచం అది పెద్ద అధ్యాసే కదా. దేనిలో ఏదున్నా ఏదైనా అధ్యాసే. ప్రపంచంలో ఉన్న భాగాలే శరీరం అనే నేను అనుకోవడమే అక్కడ ప్రపంచం. ఏది ముందు ఏది వెనకంటే ఏం చెప్తాం. శరీరం వచ్చాక ప్రపంచం చూసావా, ప్రపంచం మనం చేసావా, ప్రపంచం అయిన తర్వాత శరీరం అలా విడదీయడం కూడా అవ్వదు. ప్రపంచమే శరీరం. ప్రపంచం వదిలిపెట్టి శరీరం ఎక్కడ తయారవుతుంది? ఈ శరీరం తయారడానికి ఇండస్ట్రీయే ప్రపంచం. ఇలా అధ్యాస అనేది ఆత్మజ్ఞానమే లోకంలో అన్ని అధ్యాసలకి మూలహేతు. అయితే బ్రహ్మ విద్య కలిగిన తర్వాతను ఎలా ఉంటుంది? బ్రహ్మ విద్య కలిగిన తర్వాత అంటే దైత జ్ఞానం పూర్తిగా బాధించబడుతుంది. బ్రహ్మ విద్య చేతైతే ద్వైత జ్ఞానం పూర్తిగా బాధించబడుతుంది. లోకంలో కలిగే విద్య చేతైతే ఆయా వస్తువు యొక్క అవిద్య పోతుంది. అలాగే అన్ని వస్తువుల యొక్క అవిద్య పోదు. ఏ వస్తువు యొక్క అవిద్య ఉంటే ఆ విద్య పోతుంది విద్య చేత. కానీ బ్రహ్మ విద్య చేతను దైత జ్ఞానం పూర్తిగా బాధించబడుతుంది. అందువలన అవిద్య యొక్క మళ్ళా పుట్టడానికి అవకాశమే ఉండదు. అది బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం. బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం. బ్రహ్మ విద్య ఎంత స్పష్టంగా, ఎంత లోతుగా, ఎంత బాగా అర్థమైతే మళ్ళా అవిద్య అనేది ఉండదు. అవిద్యా వ్యవహారం కనిపిస్తున్నా, అది అవిద్యా వ్యవహారం కనిపిస్తున్నా దాని మీద మక్కువ వాడికి ఉండదు. దాని మీద ధ్యాస ఉండదు, మోహం ఉండదు, అలా తీసేస్తుంది. అటువంటి అవిద్య యొక్క మళ్ళా పుట్టడానికి అవకాశమే లేదు.
అందుచేత సర్వ అనర్థాలకి హేతు అధ్యాస రూప విద్యయే. అందువల్ల దీనినే అవిద్య అని పండితులు తలుస్తున్నారు అంటున్నారు శంకరాచార్యులు. అవిద్యేతి మన్యంతే అని అంటున్నారు. అయితే ఈ అవిద్యా స్వరూపాన్ని ఇంకా కొంతమంది ఈ రకమైన అభిప్రాయంతో కూడా అంటుంటారు. ఏమంటారంటే విద్య చేత పోయే అవిద్య కేవలం అధ్యాస కాదంటారు. అర్థమవుతుందా? కొంతమంది ఏమంటారంటే నాన్న మన టాపిక్ మారింది కదా, మన మైండ్ బ్లాక్ అవుతుంది. చక్కగా ఇక్కడ టాపిక్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే విద్య చేత పోయే అవిద్య అంటే జ్ఞానం చేత పోయే అజ్ఞానం, విద్య చేత పోయే అవిద్య కేవలం అధ్యాస కాదు. ఎందుకంటే అది సాది అయిన అవిద్య. సాది అధ్యాస, సాది అయిన అధ్యాస. సాది అధ్యాస చెప్పాను కదా. సాది అధ్యాస అంటే వెనుక చూసిన దాని సంస్కారంతో కలిగేది, పూర్వం ఎప్పుడో చూసిన దాని సంస్కారంతో కలిగేది. అంటే ముచ్చెప్ప చెప్పుని వెండి అని తెలుసుకోవడం, ఇది సాది అధ్యాస. అందువల్ల విద్య చేత పోయేది అవిద్య కేవలం అధ్యాస కాదు, అది సాది అయిన అధ్యాస. అనాది అయిన సంస్కారం కారణం కాదు కదా, అది అనాది అయిన సంస్కారం కారణం కాదు కదా. అనాది అయిన సంసారానికి అనాది అయిన కారణం ఏదో ఒకటి ఉండాలి. అనాది కదా మన సంసారం, జన్మ మరణ సంసారం. ఇలాంటి అనాది అయిన సంసారానికి అనాది అయిన కారణం ఏదో ఒకటి ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయం. అదేనా? అందువల్ల విద్య చేత పోయే అవిద్య కేవలం అధ్యాస కాదు. అధ్యాసను పెట్టుకోకు, అది నువ్వు చెప్పే అధ్యాస సాది అధ్యాస, అది పోతుంది. కానీ సంసారానికి కారణం అనాది అయిన అవిద్య, అటువంటి అవిద్యని వాళ్ళ అభిప్రాయం. ఇది పోదు. మళ్ళా వాళ్ళు ఏం చెప్తారు, ఇదంతా వాళ్ళు చెప్పిందే వినండి, వాళ్ళు చెప్పిందే నేను మళ్ళీ ఆపేవరకు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, జ్ఞానాభావమే అవిద్య అని కూడా మీరు అంటున్నారు. అలా అనుకోండి, జ్ఞాన అభావమే అవిద్య అంటున్నారు. జ్ఞానాభావో అవిద్య, జ్ఞానాభావమే జ్ఞానం లేకపోవడం, జ్ఞాన అభావం అదే అవిద్య అని అంటున్నారు. మీరు అలా అనకూడదు అంటున్నాడు వ్యాఖ్యానకారుడు. ఎందుకు అనకూడదు? సాధిత్వ దోషము పోవడానికి, సాధిత్వ దోషం సాది అధ్యాస, ఆ దోషం పోవడానికి, అనాదిత్వం సిద్ధించడానికి అవిద్యను జ్ఞానాభావం మీరు చెప్తున్నారు. సాధిత్వ దోషం పోవడానికి, అనాదిత్వం సిద్ధించడానికి అవిద్యని జ్ఞానాభావం చెప్తున్నది. అంటే అనాదిత్వమనే సిద్ధించడానికంటే అవిద్య అనాది కదా, అనాది అనంత రాబోతుంది. ఆ అనాదిత్వం సిద్ధించడానికి అవిద్యని జ్ఞానాభావము మీరు చెప్పిన అభావము అనాది అని అంటున్నారు కదా. అప్పుడు జ్ఞానాభావం అంటే అవిద్య, జ్ఞానం లేకపోవడం అది అవిద్య. ఆ జ్ఞానాభావం, ఆ అభావము, అందుకే అందులో అభావము అనాది. అభావం అనాది అయినా కూడా సంసార భ్రమకి ఉపాదానం ఎలా అవుతుందండి? అభావము అర్థమైనట్టు ఇక్కడ వాడి పాయింట్. అభావం అనాది కదా, అభావం అనాది అయినా కూడా సంసార భ్రమకి ఉపాదానం ఎలా అవుతుంది? ఉపాదానం కాలేదు. ఎందుకంటే జ్ఞానాభావమే అభావ రూపం. అభావం ఉపాదానం ఎలా అవుతుందండి? భావం ఉపాదానం అవ్వాలి. జ్ఞానాభావమే అభావ రూపం. అభావము భావరూప సంసారానికి కారణం ఎలా అవుతుందయ్యా? అభావం ఎక్కడ దేనిది పుట్టుకి కారణం అవుతుందా? ఉన్నది పుట్టడానికి కారణం అవ్వాలి, లేనిది పుట్టడం అంటే అభావమే భావరూప సంసారానికి కారణం అవుతుంది. కానీ కారణం ఎలా అవుతుందయ్యా? అభావం నుంచి ఎలా పుడుతుంది అని వాళ్ళ ప్రశ్న. అందువల్ల భావరూపమైన అనాది, భావం ఉండాలి. భావం లేకుండా అభావరూపమైన అనాది ఎలా చెప్తారు? అభావం నుంచి ఎలా పుడుతుంది? అందులో భావరూపమైన అనాది. అలాంటి భావరూపమైన అనాది అయిన సర్వజడాత్మకమైన ప్రపంచానికి, సర్వజడాత్మకమైన ఈ ప్రపంచం, సర్వజడాత్మకమైన ఈ ప్రపంచానికి ఉపాదానమైన అవిద్యా శబ్దము చేత చెప్పబడిన చిన్మాత్రని, అవిద్యా శబ్దము చేత చెప్పబడిన ఆ చిన్మాత్రని ఆశ్రయంగా, చిన్మాత్రని ఎందుకన్నారు? అది భావరూపం కాబట్టి, అది గుర్తుంచుకోవాలి.
ఆ చిన్మాత్రని ఆశ్రయంగా కలిగిన ఏదో ఒక తత్వము అది అయ్యి ఉండాలి, ఏదో ఒక తత్వం అయ్యి ఉండాలి, అది గుర్తుపెట్టుకో. అలాగే సంసారము కూడా ప్రపంచం జడాత్మకం ఎలాగో సంసారము జడాత్మకం, సంసారము కూడా జడాత్మకం కాబట్టి అది జడరూపం అయి ఉండాలి అని అంటారు వాళ్ళు. ఇటువంటిది సాంఖ్యులు ప్రధానం వలె స్వతంత్రమని వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళా సాంఖ్యులు ప్రధానాన్ని స్వతంత్రం అని ఒప్పుకుంటారు కదా, వాళ్ళు ఒప్పుకోరు. ఏం ఒప్పుకోకుండా ఏం చెప్తారు? ఆత్మాశ్రయం అంటారు. దాని స్వతంత్రం ఉందని ఒప్పుకోరు. ఈ జడాత్మకమైన అవిద్యాశక్తికి అది ఆత్మాశ్రయం, అదే మూలా విద్య అన్నది. అది ఆత్మను ఆశ్రయించి ఉంటుందంటారు, జడాత్మకను ఒప్పుకోరు. ఎందుకంటే మళ్ళీ దానికి చైతన్యం ఎలా వచ్చిందని అంటారని అలాగంటారు. అందువల్ల దానికి జ్ఞానానికి విరోధం కాబట్టి, జ్ఞానానికి వ్యతిరేకంగా అజ్ఞానము అని చెప్తారు వాళ్ళు. అజ్ఞానం చెప్తారు. అది అనర్వచనీయమైన జడాత్మకం. ఇది అనర్వచనీయమైన జడాత్మకమైన మాయా. అనర్వచనీయమైన జడాత్మకమైన మాయా, శక్తి, బీజము మొదలైన శబ్దాలతో సమానార్థాలతో చెప్తారు. ఇక్కడ జ్ఞానము అని అంటే వాక్యాధికారు చెప్తారు, జ్ఞానము అని అంటే అజడము చిన్మాత్రము. అంటే జ్ఞానం అంటే ఏంటి? జడము కానిది. జడం అంటే కదా, జడము కానిది. అది చిన్మాత్రము, చిద్రూపము, బోధ అంటే తెలివి, బోధ లేదా దాని ఆభాసి అయిన చిత్తవృత్తి. అది చైతన్యమే కదా, దాని ఆభాసి అయిన చిత్తవృత్తి యథాయోగ్యంగా చెప్పబడుతుంది. అక్కడక్కడ సందర్భాన్ని బట్టి చెప్పబడుతుంది. జ్ఞానం అంటే అది. వాటిలో బోధ అనేది ఏదైతే, బోధ అంటే తెలివి, బోధ అనేది జ్ఞాన శబ్దం యొక్క లక్ష్యార్థం. చిత్తవృత్తి అయితే వాచ్యార్థం అని తెలుసుకో. అందువల్ల సుక్తి జ్ఞానం అనేది అంటే ముచ్చెప్పు చెప్ప అనే జ్ఞానం అనేది ముచ్చెప్పు చెప్ప అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది. ముచ్చెప్పు చెప్పులో ఉన్న అజ్ఞానాన్ని, వెండి అనే అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది అంటాం కదా. అలా అన్న చోట ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? బుద్ధివృత్తి. అక్కడ జ్ఞానం అంటే బుద్ధివృత్తి. దానితో పోయేదేంటి? ముచ్చెప్పు చెప్ప యందు ఉన్న వెండి. ఆ వెండికి కారణమే అజ్ఞానం పోతుంది. ఆ బుద్ధివృత్తి చేత అజ్ఞానం పోతుంది. అలాగే బ్రహ్మజ్ఞానము అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది అంటాం కదా. బ్రహ్మజ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది. అలా బ్రహ్మజ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది అన్న చోట బ్రహ్మాకార బుద్ధివృత్తియే తీసుకోవాలి ఇక్కడ. అది ఇక్కడ విషయం. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం అనేది ముచ్చిప్పలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్న చోట జ్ఞానం అంటే బుద్ధివృత్తి. దాంతో పోయేదేంటి? వెండనే ముచ్చిప్పు ఎందు వెండనే దాన్ని తీయడానికి కారణమవుతుంది అజ్ఞానాన్ని, ఆ బుద్ధివృత్తితో. ఆ రకంగానే బ్రహ్మజ్ఞానము అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది. అంటే ఏంటి అర్థం? బ్రహ్మాకార బుద్ధివృత్తియే జ్ఞానమని ఇక్కడ తీసుకోవాలి. అక్కడ ఆ వృత్తి తీసుకున్నాడు, ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? అయితే దానిచే ఆ బ్రహ్మాకార బుద్ధివృత్తి ఏదైతే ఉందో దాని చేత పోయే అజ్ఞానము సమస్త జడ జగత్తుకి ఉపాదానమైన అవిద్యాశక్తి అని అంటాడు. దాని చేత పోయే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ సమస్త జడ జగత్తుకి ఉపాదానమైన అవిద్యాశక్తి దానికి అని అంటారు. ఇది సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషాయుషాంతి.